భార్య పిల్లలను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భర్తను పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి జిల్లా మద్దినాయనిపల్లె పెద్ద హరిజనవాడకు చెందిన గిరి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేసి బావిలోకి తోసేశాడు. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు తట్టుకోలేక కుటుంబంతో ఆత్మహత్యకు యత్నించినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో గొంతుకు చిన్న గాయం చేసుకున్నాడు. స్థానికులు అతన్ని పాకాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య హేమలత, చిన్న కుమార్తె తేజశ్రీ మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. పెద్ద కుమార్తె తనుశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పాకాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జస్ట్ మా అన్నకి అప్పుడే ఫోన్ వచ్చి ఏదైనా చేశానని చెప్పి మా అన్న వచ్చి పక్కింటి ఆయన ఫోన్ చేసిన వెంటనే బండిలో ఫోన్లో మాట్లాడితే ఏం జరిగింది వచ్చిన వల్లే బండి పార్టీ అయినప్పుడు వాడి బండి బావి దగ్గర చూసినప్పుడు చిన్న ఘటన భార్యను వచ్చి బాగా నుంచి పక్క తీసుకున్నాయి. చూసి వచ్చాను చూశాను పెద్ద పాపని లోపల కొంచెం కంట్రోల్ చేసుకోగా బాగా ఎమోషనల్ అయితే మా వాళ్ళు ఫోన్ చేస్తాను. సిచ్యువేషన్ లో వాడు కట్ చూసి చూడంగానే చక్కని కట్ చేసుకునేసి అలా మధ్యలో బావిల మధ్యలో అప్పుడే తెలిసిన వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళా లోపలికి పోయి లాగి వదిలేసరికి సరే ఏదో పాకెట్ లో పెట్టుకున్నారు. అది చాక ఏం నేను గమనించలేదు. యాక్చువల్గా గడపాయన అది చేసిన తర్వాత బ్లడ్ వస్తాను. అప్పుడు తీరా చూసినప్పటికీ ఆ చాకో బండికి తెలియదు. యాక్చువల్గా అది మళ్ళీ నీళ్ళలోకి ఇసిరేయాలి. దాన్ని అయితే గమనించలేదు.